హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు క్వాంటల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఈ అప్లికేషన్లో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, విత్డ్రాల్స్ టైంకి ఇస్తున్నారా లేదా, ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అవుతుందా లేదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. క్వాంటల్ ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో చాట ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బు నష్టపోతూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్: ఈ అప్లికేషన్లో మనం బేసిక్ ప్లాన్ తీసుకుంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ప్లాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత రిఫండ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చా లేదా, దాని గురించి తెలుసుకుందాం. అలాగే విత్డ్రాల్స్ అప్లై చేసిన తర్వాత టైంకి విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇంక ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందో తెలుసుకుందాం. అలాగే ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 25వ తారీఖు 6వ నెల 2025. ఈ డొమైన్ ఎక్స్పైరీ డేటు 25వ తారీఖు 6వ నెల 2026లో ఈ డొమైన్ ఎక్స్పైరీ అయిపోతుందని ఇచ్చారు. ఒకసారి డొమైన్ అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళు 1 ఇయర్ అయితే ఇచ్చారనమాట డొమైన్ ఎక్స్పైరీ. 1 ఇయర్ ఇచ్చారు కదా అని ఈ అప్లికేషన్ 1 ఇయర్ వరకు వర్క్ చేయాలనేవి లేదండి. కొన్నిసార్లు ముందుగా కూడా అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది మీరు గమనించుకోవాలి. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో విత్డ్రాల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మినిమం విత్డ్రాలు మనకి స్టార్టింగ్ 200 రూపాయలు అనమాట. ఇప్పుడైతే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని 500 రూపాయలు అయితే చేశారనమాట. అంటే మినిమం విత్డ్రాలు 500 రూపాయలు అయితేనే మనం విత్డ్రా చేయడానికి అవుతుందని చెప్తున్నారు. ఇందులో విత్డ్రాస్కి అప్లై చేయగానే మినిమం 3 డేస్ 4 డేస్ అయితే టైం పడుతుందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే విత్డ్రాల్స్ గురించి ఇచ్చారు చూడండి. ఇక్కడ చెప్తున్నారు, చాలామంది విత్డ్రాల్స్ లేట్గా వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చారు. అది మా దాకా వచ్చింది. సో ఈ ఫీడ్బ్యాక్ని మేము స్వీకరించాము. అయితే దానికి ఏం చేస్తున్నామంటే సెప్టెంబర్ 20వ తారీఖు 2025 నుండి మేము 200 రూపాయల నుంచి విత్డ్రాల్ని 500 చేశాము. అంటే గతంలో 200 రూపాయలు ఉండేది విత్డ్రాలు, ఇప్పుడు 500 చేశారంట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే విత్డ్రాల్ చాలా ఫాస్ట్గా రావటం, స్మూత్గా రావడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్: దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్తాను. ఏదన్నా ప్లాన్ తీసుకున్నట్లయితే మీరు ఆ ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పెట్టిన పెట్టుబడిని మీకు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అని అంటారనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 299 రూపాయలు ప్లాన్ తీసుకున్నారనుకోండి. 30 రోజులు ప్లాన్ గడువు అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిఫండ్ రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే 299 రూపాయలు ప్లాన్ తీసుకున్న వాళ్ళు 30 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ అయితే వాళ్ళ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. కానీ విత్డ్రా చేసినప్పుడు విత్డ్రా అవ్వటం లేదు. కస్టమర్ కేర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్గా, మీరు 299 రూపాయలు ప్లాన్ తీసుకున్నారు అంటే మీరు ఒకటే ప్లాన్ తీసుకున్నారు. అయితే ఏంటంటే మీరు ఇది విత్డ్రా చేయాలి అంటే ఇంకొక ప్లాన్ తీసుకొని ఉండాలి. అది 600 రూపాయలు కావచ్చు లేదా 1200 రూపాయలు కావచ్చు. మీరు ఏదన్నా ప్లాన్ తీసుకొని ఉండాలి. ఆ ప్లాన్ రన్నింగ్లో ఉండాలి. సో రన్నింగ్లో ఉన్నట్టయితేనే మీకు ఈ 299 రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇదే కొత్త రూల్ అనమాట. అలా మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే 600 ప్లాన్ తీసుకున్న తర్వాత ఇది ఎక్స్పైరీ అయిపోయే టైంలో దీనికి ఆల్టర్నేట్ ఇంకేదన్నా ప్లాన్ మీరు తీసుకొని ఉండాలన్నమాట. అలా చైన్ సిస్టమ్ అనమాట. ప్లాన్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక ప్లాన్ తీసుకొని ఉంటేనే మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుందని. అంతేగాని ఒకటే ప్లాన్ తీసుకొని మేము అలా స్టాండర్డ్గా ఉండిపోయి మీరు విత్డ్రా చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇవ్వటం లేదు. ఇది కొత్త రూల్, మీరు తెలుసుకోవాలన్నమాట. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని. వాళ్ళ కోసం చెప్తున్నానండి. అప్లికేషన్ కొత్త రూల్స్ అయితే మీకు చెప్పాను. మినిమం విత్డ్రాల్ 500 రూపాయలు అంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మనకి ఎక్కడా కూడా రిటర్న్ అయ్యేదట్టు కనపడతలేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోవాలంటే ఇంకొక ప్లాన్ మనం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇందులో మీరు ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకునే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. కాబట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిది అనేది నా ఉద్దేశం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ గురించి నేను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తాను. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిదండి.
ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్న వాళ్ళైతే మాత్రం ఇందులో అప్‌గ్రేడ్ అవ్వకండి. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీకు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు రాదు. ఒక చైన్ సిస్టమ్ లాగా మనం పెట్టుబడి పెడుతూనే ఉండాలి. దాంట్లో వచ్చిన విత్‌డ్రాల్స్ తీసుకోవటమే తప్ప మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మనకు రాదనమాట ఇందులోను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్ బయోలో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మీకు. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.